హలో అండి, నేను ఆశాది. వెల్కమ్ టు అవర్ గార్డెన్. ఈరోజు మా గార్డెన్ అప్డేట్తో పాటు ఏమేం సీడ్స్ వేసుకున్నాను, అలాగే ఏం మొక్కలు ప్లాంటేషన్ చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. స్ప్రింగ్ తర్వాత మొక్కలన్నిటికీ అయితే లీవ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తులిప్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవైతే రోజ్ ప్లాంట్స్, నార్మల్ రోజ్ ప్లాంట్స్ అనమాట. అంతా చిగురొచ్చి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఏరియాలో లాస్ట్ ఇయర్ అయితే జుక్నీ వేశాను. సో ఈసారి జుక్నీతో పాటు ఇక్కడ కుకుంబర్స్, అలాగే ఫ్రెంచ్ బీన్స్ అయితే యాడ్ చేశాను. సో వీటికి తడి కట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఎవ్రీ వింటర్లో ఏదో ఒక చెట్టుకి ప్రూనింగ్ అయితే మిస్ అవుతుందని లాస్ట్ వింటర్లో అన్ని చెట్లకి ఒకసారి ప్రూనింగ్ చేసుకున్నాము. సో క్లీనింగ్ కూడా చాలా టైం పట్టింది. సో మళ్ళీ ఫ్రూట్ ట్రీస్ అన్నీ చిగురులతో రెడీగా స్టార్ట్ అయినాయి అనమాట. గార్డెన్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఈ ఫ్రూట్తో అనమాట, రెడ్ కరెంట్ బెర్రీ. ఆల్రెడీ కాయలు అయితే స్టార్ట్ అయినాయి. తర్వాత రాస్బెర్రీ వస్తుంది అనమాట. సో పియర్స్ కూడా మొత్తం చెట్టంతా లీవ్స్తో ఫ్రెష్గా ఉంది. ఇదైతే రాస్బెర్రీ కూడా కొంచెం స్టార్ట్ అయినాయి కాయలు. ఈ ఫ్రూట్ ట్రీస్కి ఏంటంటే పెద్దగా మనం ఏమీ చేయక్కర్లేదు. కాకపోతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వీటికి ప్రూనింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇదేమో పర్మిసాన్, ఇంకా గ్రేప్ ట్రీస్ అనమాట. ఇదేమో ఫిగ్ ట్రీ. లాస్ట్ ఇయర్ అయితే ఈ ఫిగ్ ట్రీ చాలా బాగా కాసింది కాయలు. అసలు ఎన్ని హార్వెస్ట్లు చేశానంటే ఈ చెట్టుతో అన్ని హార్వెస్ట్లు వచ్చినాయి అనమాట. ఈసారి ఇంకా ఏంటంటే అప్పుడే ఫిగ్ ఫ్రూట్ అనేది స్టార్ట్ అయింది, ఎర్లీగా స్టార్ట్ అయింది. సో చూడాలి ఈసారి ఎంత కాస్తుంది అని. చెర్రీ ట్రీస్ అయితే 2 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొమ్మలు కొంచెం బయటికి వెళ్ళిపోయాయని ఈసారి వింటర్లో ప్రూనింగ్ చేసేటప్పుడు కొంచెం కొమ్మలు ఎక్కువగా కట్ చేసేసాము. సో ఈసారి మరి కాయలు ఎక్కువ వస్తాయో లేదో తెలీదు, చూడాలి. ఆల్రెడీ కాయలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట స్లోగా. బట్ కొమ్మలు ఎక్కువగా లేవు కదా, సో మరి ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుందో రాదో తెలీదు, చూడాలి. ఈ గార్డెన్ బెడ్ వచ్చేసి గోంగూర కోసం లాస్ట్ ఇయర్ వేసింది. సో గోంగూర వేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఇందులో గ్రీన్ పీస్ వేశాను. అలాగే అక్కడక్కడ కొంచెం బంతి మొక్కలు కూడా తెచ్చుకొని అవి కూడా వేసాను అనమాట. ఎందుకంటే ఇవి పెస్ట్ కంట్రోల్ లాగా మనకి బాగా యూజ్ అవుతాయి కాబట్టి బంతి పూలు అక్కడక్కడ అయితే వేసుకున్నాను. ఇంకా రోజెస్ అయితే ఇవి కూడా పెద్ద రెడ్ కలర్ రోజ్ ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా చెట్టంతా మొగ్గలే ఉండి స్టార్ట్ అయినాయి. యాపిల్ ట్రీ ఇంకా ప్లమ్ ట్రీ కూడా మొత్తం లీవ్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇటు సైడ్ ఉన్న 3 బెడ్స్ని అయితే మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ మట్టంతా తవ్వి అంతా క్లీన్ చేసి సో కొన్ని మొక్కలు అయితే వేసుకున్నాను. కొన్ని క్యాప్సికమ్ మొక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు, కొన్ని వంకాయ మొక్కలు అయితే వేశాను. ఇవైతే మొక్కలన్నీ కూడా నేను పర్చేస్ చేసుకొని వేసుకున్నాను. సీడ్స్ నుంచి అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మే ఎండింగ్ వరకు కొంచెం చల్లగానే ఉంటుందన్నమాట. సో సీడ్స్ నుంచి ట్రై చేసినా అవి ఈ చల్లగాలి వల్ల సర్వైవ్ అవ్వవు. అందుకని కొన్ని అయితే పర్చేస్ చేసుకున్నాను. మొక్కలు పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పూల మొక్కలకైతే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదా, అలా ఈ 2 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఇదేమో హనీసకల్ ప్లాంట్ అనమాట. యాక్చువల్లీ ఇది బెంగళూరులో ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంటి ముందు మొత్తం అంతా తీగలాగా ఉండేదన్నమాట. ఆరెంజ్ ఫ్లవర్స్తో చాలా బాగుండేది. ఎప్పటి నుంచో ఈ ప్లాంట్ కోసం వెతుకుతున్నాను, లక్కీగా కనబడింది, ఇంకా తీసుకున్నాను. ఇదేమో జాస్మిన్ ప్లాంట్ అనమాట, పింక్ జాస్మిన్ ప్లాంట్. ఇది కూడా ఎప్పటి నుంచో తీసుకుందామని ప్లాన్ ఉంది. సో ఈ 2 కనిపించాయి, ఇంకా తీసుకున్నాను. పర్పుల్ చామంతి కూడా కనిపించింది, చాలా అట్రాక్టివ్గా అనిపించింది, ఇంక ఇది కూడా తీసుకున్నాను అనమాట. అలాగే కొన్ని సీడ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్డర్ ఇచ్చి కొన్ని అయితే వేసాము. ఇదేమో మలబార్ స్పినాచ్ అనమాట, తీగలాగా వస్తుంది కదా అది. ఇందులో తోటకూర అయితే వేసుకున్నాను. అలాగే చుక్కకూర కూడా ఇందులో అయితే వేసాను. సో ఈ ఇయర్ అయితే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పెంచాలని అనుకుంటున్నాను. సో చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇందులో అయితే నార్మల్ పాలకూర వేసాను అనమాట. పాలకూర కూడా కొంచెం ఎక్కువే వేసాను ఈసారి. సో చూడాలి ఇవన్నీ ఎలా వస్తాయో. లాస్ట్ ఇయర్ అయితే గ్రీన్ పీస్ అయితే చాలా బాగా వచ్చింది కదా, ఆ ఇన్స్పిరేషన్తో ఇయర్ అయితే తీగ జాతికి సంబంధించిన వెజిటబుల్స్ అయితే పెంచాలని చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో కొన్ని సీడ్స్ అయితే పెట్టుకున్నాను.
కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే ఎప్పటి నుంచో సన్ఫ్లవర్ ఇంకా కార్న్ అయితే పెంచాలని, అది కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఈసారి సన్ఫ్లవర్ సీడ్స్, కార్న్ సీడ్స్ అయితే వేశాను. ఈసారి వెజిటబుల్స్ కూడా కొంచెం ఎక్కువగానే ప్లాన్ చేశాను. సో సీడ్స్ అన్నీ అయితే వేసుకున్నాను. చిక్కుడుకాయలు, బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, ఇవన్నీ కూడా వేసుకున్నాను. సో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలీదు. సో చూడాలి. ఆనపకాయలు అయితే కొంచెం మొలకలు వచ్చాయి. సో కొంచెం హ్యాపీని, అవి కొంచెం బాగానే వచ్చాయి. సో మిగతావి చూడాలి. శంఖం పువ్వు అంటారు కదా, పర్పుల్ కలర్లో ఉండేది, అదైతే దాని సీడ్స్ కూడా ఈసారి అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో చూడాలి అది కూడా ఎంతవరకు వస్తుందో. మా మమ్మీ అయితే ఏలూరులో పెంచుతుందన్నమాట. సో చాలా బాగా వస్తుంది. సో అది ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కొన్ని సీడ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో చూడాలి అవి ఎంతవరకు వస్తాయో. ప్లాంటేషన్ కన్నా ఈ సీడ్స్ అన్నీ వేసి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా పెట్టడం అయితే చాలా టైం పట్టింది. మళ్ళీ వీటన్నిటిని అయితే బయట అయితే వదిలేయను. సో మళ్ళీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ గ్రీన్ హౌస్లో లోపల పెట్టాలి. వన్స్ చల్లగాలి తగ్గింది అనుకున్నాక మళ్ళీ వీటన్నిటిని ప్లాంటేషన్ చేయాలి. సో అప్పటి వరకు వీటిని జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి. సో ఇదండి ఇవాళ వీడియో. మా గార్డెన్ అప్డేట్తో పాటు ఏమేమి సీడ్స్ వేసుకున్నా, ఏమేమి ప్లాంటేషన్ చేసుకున్నానో ఇవన్నీ చూపించాను కదా. సో హోప్ఫుల్లీ ఇవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.